శ్రీ గురుభ్యో నమ. నమశివాయ నమశివాయ. ఇక మరొక నాయనార్ చరిత్ర విందామా. ఈయన పేరు తెలియని వాళ్ళంటూ ఎవరు ఉండరనమాట. ఈయన చరిత్ర తెలియని వారు ఎవరు ఉండరు. ఈయన పేరు చెప్పగానే ఒళ్ళు పులకించిన వాళ్ళైతే ఎవరు ఉండరు. ఆయనే మన కన్నప్ప గారు. ఆయన పేరే తిన్నడనమాట. దాదాపు 3000 సంవత్సరాల క్రితం ఈయన శ్రీకాళహస్తి వాస్తవ్యుడు అనమాట. ఈయన ఆ కాళహస్తిలో ఉన్న కొన్ని అడవుల్లో ఉడుమూరు అనే ఒక ఊరిలో కిరాతకుల గ్రామానికి చెందిన పరిపాలించిన ఒక ఆయన పేరు నాదనాథుడు. ఆయన భార్య తందే. వీళ్ళిద్దరు భక్తులు, శివభక్తులు, అమాయకపు భక్తులు. వీళ్ళిద్దరికి జన్మించిన వారే మన భక్త కన్నప్ప గారు. ఇక్కడ ఉండే వాళ్ళ తెగ వాళ్ళందరి కిరాతకులందరికీ ఒక నియమం ఉండేదన్నమాట. ఎట్టి పరిస్థితుల్లో వేటకి వెళ్ళినప్పుడు మొదట వచ్చిన జంతువుని అక్కడున్న పరమేశ్వరుడికి ఇవ్వాలి అనేసి ఆ పరమేశ్వరుడిని వాళ్ళు కాట్రేడు అని పిలిచేవారు. అక్కడున్న ఆ శివయ్యకి ఆ జంతువుని కనుగుడ్డులు 2 పొడి చేసి అక్కడ పెట్టారనమాట. అంటే నివేదించారు. ఇదే వాళ్ళ భక్తి అనమాట. అది ఆయన చేశారు కదా అని మనం చేయడానికి లేదు. ఎందుకంటే వాళ్ళ భక్తి వేరు, వాళ్ళు అప్పుడుండే ఆచారాలు వేరు. కేవలం కథ వినండి. కథలో ఉన్న సారం ఏంటి? భక్తి గొప్పతనం. అది మాత్రం తెలుసుకోండి చాలు గోవిందా. ఈ విషయానికి వస్తే కన్నయ్య, నాదనాథుని భార్య పేరే తందే. ఈమె గర్భవతిగా ఉన్నప్పుడు నిరంతరం శివశివ హరహర అంటూనే ఉండేది. కూర్చున్న శివయ్యే, లేచిన శివయ్యే. వాళ్ళు మాంసాహారమే బాగా తినేవాళ్ళు అనమాట. వాళ్ళు నలుపులో నాణ్యత కలిగిన వాళ్ళు, నిగనిగలాడిపోయేంత నలుపు అనమాట. ఇద్దరు భార్య భర్త నలిపే. కానీ ప్రతి దాంట్లో శివనామస్మరణ లేకుండా వాళ్ళు ఉండేవారే కాదు కన్నయ్య. ఒళ్ళంతా విభూది పూసుకుండేవారు. చక్కగా శివలింగానికి విభూది పూసేవారు. కస్తూరి, జవాజి అటువంటి మంచి మంచి సుగంధ స్మెల్ వచ్చే వాటిని తీసుకొచ్చి ఆయనకు పూసేవాళ్ళు అనమాట. ఆమె గర్భవతిగా ఉన్నప్పుడు నిత్యం శివనామస్మరణ వల్ల గొప్ప కారణ జన్ముడు ఆమె కడుపులో నుంచి బయటకు వచ్చారు. ఆయనే మన తిన్నడు గోవింద. చిన్నప్పుడు 8 ఏళ్ల వరకు బ్రహ్మాండంగా ఆడుకునేవారు. గురువుగారు వర్ణించారు ఆటల గురించి. చాలా బాగా ఇన్ని ఆటలు ఆడుకున్నారని చెప్పారు. ప్రత్యేకించి ఆటలు ఆడుకున్నారు 8 ఏళ్ల వరకు అని చెప్పడానికి గల కారణం ఏంటంటే, చిన్నపిల్లల్ని ఆటలు ఆడుకోవడానికి పంపించట్లా. ఎంతకాడికి వీడియో గేమ్లని లేదా ఫోన్ చూపించడం. ఇంట్లోనే ఇల్లే ప్రపంచం అయిపోయింది. బయట వాళ్ళు ఆడుకుంటే కదా, మట్టి, మశానం, దుమ్మి, ధూళి అటువంటి వాటితో ఆడుకుంటే చక్కగా గట్టిగా అరుస్తూ ఆడుకుంటూ తిరుగుతూ ఉంటే దానివల్ల పిల్లల ఆరోగ్యం కూడా బాగుంటుంది కన్నయ్య. అందుకే కాసేపైనా వదలాలని పిల్లలందరితో కలిసి సైకిల్ ఆడుకోవాలి. చక్కగా వాళ్ళు దాగుడు మూతలు ఆడుకుంటారు. మా పిల్లలైతే బ్రహ్మాండంగా ఆడుకుంటారు కన్నయ్య. ఇంకా మా బత్తాయిలు అయితే, మా లావణ్య యొక్క పిల్లలైతే ఇంకా బాగా ఆడుకునేవాళ్ళు అన్నట్టు గోవిందా. సరే, ఇప్పుడు విషయాన్ని పక్కన పెడద్దాం. ఇలాగ ఆడుకుంటే ఆరోగ్యంగా ఉంటారని చెప్పడానికి ఇంత ప్రత్యేకించి చెప్పారనమాట. దాదాపు 16 సంవత్సరాలు నిండి నవ యవ్వనంలో ఉన్నప్పుడు ఆయన ఒకనొకప్పుడు వాళ్ళు కాట్రేడుకి వేడుకలు చేసుకుంటారనమాట. అంటే శివయ్యకి కాట్రేడు అని పిలిచేవాళ్ళు అనమాట. వాళ్ళు ఆయనకి చక్కగా వేడుకలు చేసుకునేటప్పుడు బాగా జంతువులన్నిటిని కొట్టుకుంటూ వచ్చేది. అదే క్రమంలో ఓనాడు వేటకెళ్ళారు మన కన్నప్ప గారు. అలా వేటకెళ్ళినప్పుడు బాగా వేటాడి అలిసిపోయి ఒళ్ళు తెలియకుండా ఒక దగ్గర బాగా గుప్పుగా చెట్లు ఉన్నాయన్నమాట. వాటిని పొగడ చెట్ల నీడలో మధ్యాహ్నం పూట అనుకోకుండా మంచి నిద్ర పట్టేశాడు. ఆ నిద్రలో కల్లోకి ఒక ఆయన వచ్చాడు. ఆయన జంగమ దేవుడిలాగా వచ్చాడు అనమాట. అంటే శివభక్తుడిలా వచ్చాడు. ఆయన చాలా అందంగా ఉన్నాడు. ఆయన అందాన్ని వర్ణించారు. ఆపాద మస్తకము చక్కగా విభూది ధరించున్నాడు. నడుము చుట్టూ పులి తోలు కట్టుకున్నారనమాట. అలాగే ఎర్రటి జటలున్నాయి, ఎర్రగా నిగనిగలాడిపోతున్నాయి. అలాగే ఆత్మజ్ఞానంతో కనిపిస్తున్నారనమాట. ఆయన ఏ పేచీ లేకుండా గోచి గుడ్డ కట్టుకొని మెడలో శవాల దండలు వేసుకొని, అలాగే మెడలో ఒక చిన్న శివలింగం వేసుకొని ఉన్నాడు. ఆయన కుమార, సువర్ణముఖి నదీ తీరంలో శివలింగం ఉంది. వెళ్ళి అక్కడ శివలింగాన్ని దర్శనం చేసుకొని కరుణాస్వరూపుడైన ఈశ్వరుణ్ణి సేవించుకో అని చెప్పినట్టు కనిపించింది. వెంటనే ఆయన కళ్ళు తెరిచి చూడగానే ఆ దృశ్యం కాస్త అదృశ్యం అయిపోయింది. ఆయన అప్పుడు బుర్ర పోక్కుంటూ ఉన్నాడు. వచ్చింది కళ, నిజమా లేదా మాయ, ఏమవుతుందిరా అయ్యా అనుకుంటుంటే పెద్ద చప్పుడు వినిపించింది. ఏంటని అటు తిరిగి చూస్తే వాళ్ళ స్నేహితులందరూ ఒక పెద్ద పందిని తరుముకుంటూ వస్తున్నారు. అడవి పందిని తినాలి, దాన్ని వేసి పడేసి చంపేదాన్ని స్వామివారికి నైవేద్యంగా పెట్టేద్దాం అంటే మన కాట్రేడికి పెట్టేద్దాము, చంపి ఏం చేశాడంటే అప్పుడు ఆయన విల్లు వెంటనే పట్టుకొని దాన్ని కొట్టడానికి వెళ్తాడు. ఏ పంది ఆగు అనేసి. మామూలుగా ఆయన గురి తప్పడు కన్నయ్య. అలాంటిది ఆయన గురి తప్పిపోయిందనమాట. అలా దాన్ని వెంటాడి పరిగిస్తూ కొంచెం దూరం వచ్చేసాడు. వెంటనే ఆ పంది కాస్త మాయమైపోయింది. అటు ఇటు తిరిగి చూడగానే ఒక సువర్ణముఖి నది కనిపించింది. ఆ నది పక్కనే
సాక్షాత్తు ఆ పరమేశ్వరుడి యొక్క దివ్య లింగం ఆయనకి దర్శనం అయింది గోవిందా. అప్పట్లో జువ్వి చెట్టు నీడలో ఉండేది ఆ శివలింగం అనమాట. ఆ శివలింగాన్ని చూడగానే సంతోషంతో తిన్నడు కళ్ళమిట కన్నీళ్లు కార్చుకుంటూ స్వామివారిని గట్టిగా కౌగిలించేసుకున్నారనమాట. అవిద్య అనే ఒక చీకటిని, మాయని తొలగించే ఆ మహాకాంతి స్వరూపుడైన స్వామివారిని కనులారా చూసుకొని కౌగిలించుకొని కింద పడ్డాడు, మీద పడ్డాడు. స్వామి, ఇందాక కల్లో కనిపించింది నువ్వే కదా స్వామి, నిన్ను నేను చూశాను, నాకు అదే చాలు అని చాలా సంతోషపడిపోతున్నాడు. అమాయకపు భక్తి. ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి, ఏం మాట్లాడాలి ఏమీ తెలియదు పాపం. దాంతో ఆయన బుర్రగొక్కుంటూ ఉన్నారనమాట. సంతోషంలో మాత్రం మునిగి తేలుతూ ఉన్నాడు. వెంటనే స్వామివారిని చూసి బాగా ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. స్వామి, ఇప్పుడు నేను అనుకో మా ఇంటి పక్కన చుట్టుపక్కల ఇల్లులు ఉన్నాయి కాబట్టి మేము ఉన్నామంటే అది ఓకే. మరి నువ్వెందుకని ఇక్కడ ఉన్నావు స్వామి? మీకు ఇల్లు లేదా? నువ్వు ఎవరున్నారని ఇక్కడ ఉన్నావు? ఈ అడవిలో నీకు భయం లేదా? ఇక్కడ పెద్ద పెద్ద పులులు ఉంటాయి, సింహాలు ఉంటాయి, ఎలుగుబంట్లు ఉంటాయి. నువ్వు ఏ ధైర్యంతో ఇక్కడ ఉన్నావు నాయన? అది కూడా ఒంటరిగా ఉన్నావు. నీకు ఇక్కడ ఆకలేస్తే ఏ చుట్టాలు వచ్చి నీకు భూ పెడతారు? ఇంత పెద్ద చెట్టు నీడలో నువ్వు ఒక్కడివే ఈ స్వర్ణముఖి నదీ తీరంలో ఎలా నాయన బ్రతుకుతున్నావు అనేసి కళ్ళమిట నీళ్లు కార్చుకుంటూ, నీకు ఆకలేస్తే కూడు పెట్టే వాళ్ళు ఎవ్వరు లేరు, నా మాట విను, నా దగ్గరికి వచ్చేసేయి, మాకు బోల్డ్ ఇల్లులు ఉన్నాయి కదా, ఓ ఇల్లు నీకు ఇచ్చేస్తాను, చక్కగా ఇల్లు తీసుకొని అంతో ఇంతో పెడతారు, మంచి మాంసం పెడతారు, పంది మాంసం అయితే కాల్చి మరీ పెడతారు, కరకుట్లు వేసి మరీ పెడతారు. అంటే పుల్లకి గుచ్చి మాంసాన్ని ఉప్పు కారం చల్లి కాల్చి బాగా రుచి రుచిగా పెడతారు, నా మాట విను, వెళ్దాం పదా అని చెప్పి పిలుస్తాడు అనమాట శివయ్యని. శివయ్య మాట్లాడు, పలకడు. అప్పుడు ఈయన వచ్చేసి, సరే సరే అయితే నువ్వు మన్మధుడిని కూడా భస్మం చేసేసావు కదా, ఆ మన్మధుడిని నువ్వు భస్మం చేసేస్తే ఆ బూడిదలో నుంచి మళ్ళీ మన్మధుడి రూపాన్ని సృష్టించగలిగే అంత గొప్ప అందగత్తెలు మా అడవిలో ఉన్నారు, మా గూడెంలో ఉన్నారు. అంత గొప్ప అందగత్తెల్లో ఒక అందగత్తెని ఇచ్చి నీకు పెళ్లి చేస్తాను, వచ్చేసే స్వామి అని పిలిచాడు. ఏ మనిషి అయినా దేనికైనా లొంగడు, కానీ స్త్రీ అంటే లొంగుతారేమో అనేసి అనుకున్నాడు ఆయన. ఎందుకంటే ఆయనకి తెలియదు, అమాయకపు భక్తుడు కదా పాపం. అలాగా శివయ్యని రా వెళ్దాము అని పిలుస్తూ ఉన్నాడు గోవిందా. ఎంత చెప్పినా స్వామివారు ఊలకడు పలకడు. పోనీ చక్కటిగా కళ్ళు పోస్తారు, రకరకాల కళ్ళు, మాంసం తింటూ కళ్ళు తాగుతూ మంచిగా బ్రతుకుతూ, రావయ్యా వెళ్దాం రా, ఈ అడవిలో నీకు ఎవరున్నారు స్వామి, నా మాటినయ్యా, నీకు ఆకలిస్తే కూడు పెట్టేవాళ్ళు లేరు, నన్ను అర్థం చేసుకో స్వామి, వెళ్దాం రా అని చెప్పేసి పిలుస్తుంటే ఆయన పలకడేంటి? సరే అయితే నువ్వు పలికినా పలకపోయినా సరే నేను ఇక్కడే కూర్చుంటాను, నిన్ను నాతో పాటు తీసుకెళ్తాను, లేదంటే నేనే నీ దగ్గరే ఉంటాను అని చెప్పేసి అంటాడు. అప్పుడే వాళ్ళ స్నేహితులందరూ వచ్చేసి, ఒరే నాయనా, మీ నానేమంటే రాజుగారు, నువ్వు ఇంకా ఇంటికి రాగలట్లేదు, పొద్దుపోయింది, కంగారు పడతారు వాళ్ళు, రా వెళ్దాము అనేసి పిలిస్తే, లేదు నా శివయ్య ఇక్కడే ఉన్నాడు, నా శివయ్య నా ప్రాణాన్ని కట్టేశారు ఇక్కడేను, నేను రాలేకున్నాను ఎక్కడికిను, మా నాన్నకి చెప్పండి నేను ఇక్కడే ఉంటాను అనేసి అనగానే వాళ్ళు ఆ మాట పోయి వాళ్ళ నాన్నకి చెప్పాడు. వాళ్ళ నాన్న జ్ఞాని కాబట్టి, శివ భక్తుడు కాబట్టి అర్థం చేసుకున్నాడు, ఖచ్చితంగా ఈ బిడ్డ శివయ్యని ఖచ్చితంగా పట్టుకుంటాడు అనేసి. అలా ఉండాలి, కొన్ని విషయాల్లో బిడ్డలపై నమ్మకం ఉండాలి. దైవం విషయంలో చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు నేర్పించారు కాబట్టి బిడ్డ అంత గొప్ప భక్తుడు అయ్యాడు కన్నయ్య. అందుకే చెప్పేది, చిన్నప్పటి నుంచి భక్తి నేర్పండో, ముక్తి మార్గాన్ని చూపండో అనేసి. అదేమో అర్థం కాదా, మళ్ళీ తిరిగి మా మీద బాధపడతారు, ఎందుకు వచ్చిందిలే, సరే వదిలేసే కన్నయ్య. ఇప్పుడేంటంటే ఆయనకి కాసేపు ఆగిన తర్వాత, చీకటి పడిన తర్వాత ఆకలి వేసేసింది. అప్పుడు ఆయన అనుకుంటారు, నాకు కాసేపు ఆగితేనే ఆకలేస్తుంది, నువ్వు ఎప్పటి నుంచో ఇక్కడ ఉన్నావు కదా, మరి నీకు ఆకలి ఇదా, నీకు ఎవరు బో పెట్టే వాళ్ళు లేరు కదా, ఇక్కడ చూస్తే ఒక అన్నం మెత్తకు కనిపించట్లేదు, నువ్వేం కంగారు పడబాక, నేను పోయి వేటాడి నీకోసం ఏమైనా తీసుకొస్తాననేసి శివయ్య కోసం నేను వేటాడడానికి పోతాడు. చక్కగా ఓ పందిని చూస్తాడు, దాన్ని కొడతాడు, దాన్ని మంచిగా తీసుకొస్తాడు, దాన్ని చక్కగా కాలుస్తాడు, దాన్ని ఆకుల్ని దొన్నెల్లా చేసి అందులో వేసి స్వామివారి దగ్గర పెడతాడు. పెట్టి రా తిందురా అని పిలుస్తాడు. శివయ్య రాడు, ఎంతసేపు పిలిచినా రాడు. అంతే, నా భక్తిలో లోపం ఉందా, నేను చేసినవి బాగా ఉడకలేదా, మాడిపోయాయా, వాసన వస్తున్నాయా, మాడు వాసన ఏమన్నా, లేకపోతే ఉప్పు కారం సరిపోలేదా, నీకేం లోపం ఉందని నువ్వు రావట్లేదు, ఇంతసేపు పిలుస్తూ ఉంటా అని చెప్పేసి, ఇంకా నువ్వు రాకపోతే నా తల బాధేసుకుంటాననేసి తలేసేసి పానమట్టానికి టప కొట్టేసుకున్నాడు అనమాట. అంతే, పరమేశ్వరుడు వెంటనే ప్రత్యేకమైపోయాడు. భక్తవర శంకరుడు నాయన గోవింద. ఈశ్వరుడు భక్తుడికి అలా లొంగిపోతాడంటే ఈశ్వరుడు అంతే. మనమేమి ఆయన్ని లొంగ తీసుకోవాలంటే ఏదో కష్టపడక్కర్లా, నిజమైన భక్తిని చూపిస్తే ఈశ్వరుడే దిగి వచ్చేస్తాడు కన్నయ్య. ఆ భక్తిలో మనకి లోపం లేకుండా చూసుకుంటే చాలు.
అలాగా ఈశ్వరుడే వచ్చేసాడు. వచ్చి ఒరే నాయన అలా కొట్టుకోకురా నాయన, ఇదిగో వచ్చాను చూడు అని చెప్పేసి 10 చేతులతో 5 తలలతో చక్కగా తెల్లటి రూపంతో దర్శనం ఇచ్చాడనమాట. స్వామివారిని చూసి ఎంతో ఆనందపడిపోయి తిన్నాడు. స్వామి తింజూడు స్వామి, భలే ఉండాలి స్వామి, భలే రుచిగా కాల్చాను, పంది మాంసం అనేసి అంటాడు. అప్పుడు ఆయన చూసి సరే పెట్టరా అని చేయి చేస్తాడు. 10 చేతుల్లో 10 అంతలు పెట్టేస్తాడు. స్వామి 10 చేతుల్లో పెట్టానా, 5 మూతులతో తినేసే స్వామి అనేసి అంటాడు. అది నోట్లో వేసుకొని స్వామివారు తిన్నారు కన్నయ్య, సరే కన్నప్ప పెట్టాడు కదా మాంసాహారం మనం కూడా పెడదాం అనేసి అనుకుంటే భక్త కన్నప్ప కన్నునిచ్చాడు. నువ్వు కన్ను ఇగలవా? ఒక్కరంతా దెబ్బ తగిలితే అల్లాడిపోతావు కదా, నీకు ఆ లెవెల్ లేనప్పుడు నువ్వు వాళ్ళతో పోల్చుకోకూడదు, సరేనా? ఇప్పుడు ఇంకో విషయానికి వద్దాం కన్నయ్య. చక్కగా స్వామివారు తినేసి ఒరే ఎప్పుడు ఇలా కొట్టుకోకరా, నాకు వీలైనప్పుడల్లా వస్తానులే, నువ్వేం కంగారు పడవాక అని చెప్పి ఆయనకి నచ్చజెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు గోవింద. ఇక అది మొదలు కన్నయ్య ప్రతిరోజు ఆయన చక్కగా వచ్చి ఒక మంచిగా వేటాడి ఆ మాంసాన్ని తీసుకొచ్చి ఆడపెట్టి స్వామివారిని పైనుండేదాన్ని కింద ఉండేదాన్ని అన్నిటిని తుడిచి నోట్లో నీళ్లు పట్టుకొచ్చి పుక్కులు ఇచ్చి దానిపైన ఊసి శివయ్య నీకు అభిషేకం అంటే నీకు తానం పోసాను, లాల పోసాను అని తుడిచేసి అప్పుడు కాలు ఎత్తేసి తానమట్టం పైన పెట్టేసి రుద్దుతాడు అనమాట. ఆయనకి తెలియదు కన్నయ్య ఆ భక్తి, గొప్ప భక్తి గోవింద, నిజంగా చాలా గొప్ప భక్తి కదా కన్నయ్య. నిజమైన భక్తి అంటే అదే కన్నయ్య. ఏంటి అనేసి అంటారేమో అమాయకపు భక్తి. శివుడు ఉన్నాడని నమ్మాడు, నువ్వు వచ్చి తినాలి అన్నారు. ఎవరు కన్నయ్య అంటారు? కాట్రేయుడు మేము పెట్టింది రోజు తింటున్నాడని నమ్మాడు, ఎందుకంటే వాళ్ళ అమ్మ నాన్న చెప్పారు కాబట్టి. సరే ఇప్పుడు అలాగా ప్రతిరోజు అలాగే చేస్తూ ఉంటే ఈయనకన్నా ముందుగానే తెల్లవారుజామున ఒక అర్చక స్వామి వచ్చారనమాట అడవిలోకి. ప్రతిరోజు వచ్చి అక్కడ ఆ శివయ్యకి అభిషేకం చేసుకొని అంత పలహారం పెట్టి స్వామికి దండం పెట్టుకొని జై శ్రీరామ్ అని వెళ్ళిపోయాడు అనమాట. ఆయన 2-3 రోజులు ఇది గమనించి బాధపడిపోతాడు, గుండెలు బాధేసుకుంటాడు. ఈ సినిమా వాళ్ళందరూ తప్పుగా చూపిస్తారు కన్నయ్య, అర్చక స్వామి చాలా మంచివారు, మనము సరిగ్గా నిజమైన పురాణం వింటే మనకు అర్థమవుతుంది. ఈ సినిమా వాళ్ళు అన్నీ అబద్ధాలు చెప్తారు, మనం అదే నిజం అనుకొని నమ్మకూడదు కన్నయ్య. అలాగ అర్చక స్వామి బాధపడిపోయి శివయ్యతో 2 సార్లు బాధపడతాడు. 3వ సారి కూడా ఇలాగే జరిగితే నెత్తినోరు బాధేసుకొని ఆయన మళ్ళీ తలకాయ కొట్టేసుకుంటాడు శివయ్యకేసి. అప్పుడు శివయ్య వచ్చేసి మీరెక్కడున్నారా భక్తులు అని చెప్పి మళ్ళీ వచ్చి ఒరే అలా కొట్టుకోకరా, ఎందుకురా కొట్టుకుంటున్నావు అంటే స్వామి నీ దగ్గర ఈ మాంసము ఇలా కళ్ళు ఇవన్నీ పడిపోయి ఉంటే నేను చూసి తట్టుకోలేకున్నాను, నా వల్ల కావట్లేదు స్వామి, నేను బాధపడుతున్నాను అనేసి అంటే ఒరే లేదురా నాకు భక్తుడు ఉన్నాడురా, ఆ భక్తుడు ఇలా చేస్తున్నాడురా అంటే ఎంత భక్తుడైతే మాత్రం ఇలా చేస్తే నేను ఒప్పుకోను అనేసి అంటే సరేరా వాడి భక్తి ఎంత గొప్పదో నీకే చూపిస్తాను ఆగు, ఇదిగో ఇక్కడి నుంచి ఆ గృహలోకి వెళ్ళు, అక్కడి నుంచి నీకు నేను అంతా కనిపిస్తాను, నేను రమ్మనేదాకా నువ్వు రాకూడదు, నువ్వు అక్కడే ఉండాలి అని చెప్తే అలాగే స్వామి అంటాడు. అక్కడే ఉంటాడు. ఆ రోజు యథావిధిగా కన్నప్ప వస్తాడు, నోట్లో నీళ్ళు తీసుకుంటాడు, తూ అని వస్తాడు, తానం చేపించేశాను అంటాడు. ఈ మొక్కలు ఎత్తుకొచ్చి ఆడబెట్టేసి స్వామి రా స్వామి తిందు అనేసి పిలుస్తాడు. స్వామి రాడు. స్వామి కాలేదా సరిగ్గాను, ఏ ఉప్పు కారం సరిపోలేదా, బాగుంది స్వామి రా స్వామి తిందు అని మళ్ళీ పిలుస్తాడు అనమాట. రాడు. అప్పుడు ఆయన వచ్చేసి ఇదిగో ఏమైంది నీకు, ఎందుకు రావడం లేదు నువ్వు అని దిగులు పడిపోయి ఆయన ఎందుకు రావట్లేదు అబ్బా అని బుర్రగొక్కుంటా ఉంటే ఒక కంట్లో నుంచి నీరు వస్తాయి. అది చూసి అయ్యో కంట్లో నీరు వస్తుందా, ఒంట్లో బాగాలేకపోతే కంట్లో నీరు వస్తే ఎలా స్వామి తన బుద్ధి అవుతుంది, తినలేవులే స్వామి ఉండు నీ కంటికి నేను మందు పోడుస్తానని చెప్పేసి ఆ మందని ఈ మందని ఆ ఆకని ఈ పసరని అన్నీ పోస్తాడు. ఎంతకేళ్ళకి తగ్గదు, చిక్కగా వస్తూ ఉంటుంది అనమాట. అప్పుడే అక్కడి నుంచి ఒక స్త్రీ వెళ్తూ ఉంటుంది, ఒక చిన్న బాలెంత చిన్న బిడ్డను ఎత్తుకుపోతూ ఉంటే అప్పుడు ఆమె దగ్గరికి పోయి చనుబాలు అడిగి తీసుకొచ్చి శివయ్యకి పోస్తాడు. ఆయన కూడా పోదనమాట. దాంతో ఆయన బుర్రగొక్కుంటూ ఉంటాడు. వెంటనే నెత్తురు వస్తుంది. ఓ అమ్మ వైద్యం వికటించినట్టుంది, నా అరపొర తెలివితేటలో స్వామిని ఇబ్బంది పెట్టేశాను నేను, స్వామి నువ్వేం కంగారు పడవాక ఉండు నేను ఏదో ఒకటి చేస్తాను అని చెప్పేసి పెద్దోళ్ళు చెప్పారు కన్నుకి కన్నే ముందు పన్నుకి పన్నే ముందు అని చెప్పేసి ఆయన కన్నుని పీకేసి కరెక్ట్గా ఆ కన్ను ఎత్తేసి పెట్టేస్తాడు అనమాట. పెట్టేగానే టక్కన అయిపోద్ది. దాంతో ఆయన చాలా సంతోషపడిపోయి పెద్దలు చెప్పారు కదా స్వామి చూసావా కన్నుకి కన్నే ముందు, ఈ మాట ముందే తెలుసుంటే నేను ఇంత ఇబ్బంది పెట్టేవాడిని కాదు స్వామి, నేను ముందుగానే కన్ను ఇచ్చేసేవాడినా, సరేలే పోయిలా ఇప్పుడా బాగుందా రా కూర్చొని తిందురా దప్పుడు తిందురా అప్పచ్చి తిందురా అని పిలుస్తాడు అనమాట. 2వ కంట్లో నుంచి మళ్ళీ అలాగే వస్తుంది. అప్పుడు ఆయన నాకు ఇప్పుడు ముందు తెలిసిపోయిల్లా, నాకు వైద్యం తెలిసిపోయిల్లా, ఇంకా నిన్ను ఇబ్బంది పెట్టనులే, నేను ఇంకే ఆకు పసరు పోయిను ఈ కన్ను కూడా పెట్టేస్తాను ఆగని చెప్పేసి ఆ కన్ను పెట్టేస్తా
చేస్తానంటాను. సరే నీకు మూడో కన్ను కూడా ఉంది, ఆ మూడో కన్ను సామాన్యమైంది కాదని నువ్వే చెప్పావు. మరి అలాంటప్పుడు నీకు ఆ మూడో కన్నుకి నా దగ్గర మూడో కన్ను లేదు కదా, అప్పుడు ఎట్ట చేయాలి? సరే అయితే నువ్వు ఆ కన్ను సామాన్యమైంది కాదన్నావు కాబట్టి ఆ కన్నుకి బదులుగా నా ప్రాణం ఇచ్చేస్తా. సరే ఇప్పుడు నీకు రెండో కన్ను పెట్టాలి కదా, ఈ కన్ను పెట్టాలంటే నాకు రెండు కళ్ళు పోతాయి, అప్పుడు నీ కన్ను ఎక్కడుందో కరెక్ట్గా నాకు ఎలా తెలుస్తుంది స్వామి? సరే ఓ పని చేస్తాను ఆగని చెప్పేసి ఎడం కాలు బొటన వేలుని కరెక్ట్గా స్వామివారి కన్ను దగ్గర ఆనవాలుగా గుర్తుగా పెట్టుకుంటాడు. పెట్టుకుని అప్పుడు ఈ కన్ను పెరకపోతూ ఉంటే వెంటనే స్వామివారు వచ్చేస్తారు. వచ్చి గట్టిగా చేపట్టుకుంటాడు. ఒరే నాయనా, ఎంతోమంది భక్తులను చూశానురా స్వామి, నీలాంటి భక్తుడిని నేను చూడలేదురా, మామూలు భక్తుడు కాదురా గోవింద స్వామి నువ్వు అనేసి అంటాడు. అనేసి వెంటనే ఆయన పిలుస్తాడు అర్చక స్వామిని, రా బయటికి అనేసి. అప్పుడు ఆయన పరిగిస్తూ వస్తాడు. నిజంగా ఇక్కడ మనకు సందేహం రావాలి కదా, ఇంత గొప్ప భక్తుడిని చూసిన తర్వాత స్వామి పిలిచేదాకా ఎందుకు రాలేదు అనేసి అని ఫస్టే స్వామివారు చెప్తారు, నేను పిలిచేదాకా నువ్వు రావద్దని. ఆ మాటకు కట్టుబడిపోయిన అర్చకుడు బయటికి రాడనమాట గోవింద. స్వామివారు పిలవగానే అక్కడి నుంచి బోరని ఏడొస్తూ వచ్చేస్తాడు. స్వామివారు ఆయనకి రెండు కళ్ళు ఇచ్చేస్తాడు కన్నప్పకి. ఇచ్చేసి అప్పుడు ఆయన్ని ఇద్దరిని చూసి, మీ ఇద్దరు నా భక్తులు, పరాకాష్ట భక్తులు ఈ మీ ఇద్దరిది ఉంది, నీదో దారి నీదో దారి, నీది వేద విరుద్ధమైన దారి, నీది వేదంతో కూడిన దారి, ఏదైనా సరే నన్ను చేరుకోవచ్చు, భక్తి చేయలేదంటూ ఏమీ లేదు, మీరు గొప్ప వాళ్ళిద్దరూ, మీ ఇద్దరికి ఏం కావాలో చెప్పండి, కోరుకోండి, తీరుస్తాను అనగానే అప్పటికే స్వామివారి దర్శనమైన ఇద్దరికి జ్ఞానోదయం అవుతుంది. ఆ జ్ఞానం వలన స్వామి మళ్ళీ మమ్మల్ని మాయలోకి కమ్మబాక, యథాయోగ్యం తదాకురు అంటారు. అప్పుడు స్వామివారు శాశ్వత కైవల్యాన్ని ఇస్తాడు. అలాగే కన్నప్పని భక్త కన్నప్పగా మారుస్తాడు. తిన్నండి కాస్త భక్త కన్నప్పగా మారుస్తాడు. కన్ను ఇచ్చిన వాడివి, కన్న తండ్రితో సమానం నువ్వు నాకు, అందుకే నువ్వు కన్నప్ప, నాకు తండ్రివి అని చెప్పేసి అన్నారనమాట. ఇక్కడ మనం ఒక కథ తెలుసుకోవాలి కన్నయ్య. ఈ కథ తెలుసుకోకపోతే మనం చాలా ద్రోహం చేసినట్టు అవుతుంది అనమాట. ఈ కథ ఏంటంటే, ఈయన ఉన్నాడు కదా ఈ అర్చక స్వామి, ఆయన ఎంతకాడికి ఈ మాంసం ఇదంతా చూసి బాధపడతాడు కదా, నీ లీలలే లీలలు స్వామి, నువ్వు ఎలాంటి వాడివంటే శ్రీశైలం అడవుల్లో ఒక ముసలామ నీ పైన కుళ్ళు బొంత కప్పినంత మాత్రం చేత ఆమెకి శాశ్వత కైలాసంతో పాటు నీకు అమ్మ స్థానాన్ని ఇచ్చావు, నీకు అమ్మ అయ్యే స్థానాన్ని కల్పించావు, నీ లీలలే లీలలు స్వామి అంటారనమాట. అదేంటంటే ఒకప్పుడు శ్రీశైలంలో చలి కొరికేసేంత చలి ఉంటుందన్నమాట. అక్కడ ఒక ముసలా ఉండేది. శ్రీశైలంలో చాలా దగ్గర శివలింగాలు ఉండేటనమాట. శివలింగాలు ఉండేటివి. వాటిలో ఓ శివలింగాన్ని ఆమె చూస్తుంది. చూసి, ఓ శివయ్య, నువ్వు ఎలా శివయ్య ఇంత చలిలో ఉన్నావు, నాకే జలుబు దగ్గు చేస్తుంది, మరి నువ్వు ఎలా ఉన్నావు స్వామి అని చెప్పి ఆమె దగ్గర ఉండే బొంత తీసుకొచ్చి ఆయన మీద వేస్తుంది అనమాట. ఆ బొంత ఏం బొంత అంటే, చాలామంది అప్పట్లో చిన్నపిల్లల్ని తీసుకెళ్ళినప్పుడు మూతి ముక్కు తుడిచేసి ఆ క్లాత్ ఆడ పడేసేవాళ్ళు అనమాట. అవన్నీ చక్కగా ఏరుకొని ఆ స్వర్ణముఖి నదిలో వాటిని బాగా శుభ్రం చేసుకొని ఉతుక్కొని ఒక బొంతని తయారు చేసుకుంది. ఆ సూది దారం వేసి కుట్టుకొని చక్కగా ఒక బొంతని తయారు చేసుకుంది. ఆ బొంత లేకపోతే పాపం చచ్చిపోద్ది చలికి. అట్లాంటి చలిలో ఒక శివలింగం పైన చలి పుడుతుందా శివయ్య, నీకెవరు లేరా అమ్మా నాన్న, నేను ఉన్నాను కదా, నేనే మీ అమ్మని, నువ్వేం బాధపడబాకు స్వామి అని చెప్పి అదరా ఆ దగ్గర ఉన్న ఒకే ఒక బొంతని ఆయన పైన వేస్తుంది. అది చూసిన పార్వతీదేవి, ఏంది ఇంత కుళ్ళు వాసన వస్తుంది, ఇప్పటిదాకా బాగానే ఉంది కదా అని చెప్పి ఆయన కేసు చూసి, ఏంది స్వామి మీరు ఆడో ఉన్న వేసింది బొంతను తీసుకొచ్చి మీ నెత్తి మీద వేసుకున్నారు అని చెప్పేసి అడిగింది. అప్పుడు స్వామివారు అన్నారు, భక్తులు ప్రేమతో భక్తితో నాకు ఇంత చిన్న విభూది ఇచ్చినా, ఇంత చిన్న క్లాత్ అయినా సరే, మంచినీరు ఇచ్చినా సరేను వాటిని నేను స్వీకరిస్తాను, భక్తి గొప్పది అన్నిటికన్నానని చెప్పారు. దానివల్ల అమ్మవారు ఏమంటుందంటే, నాకు మీ గురించి తెలియదా స్వామి, భక్తులకి నువ్వు ఎంత కింకరుడో వాళ్ళకి తెలియడానికి నేను మిమ్మల్ని అడిగానని అనిందనమాట. ఇప్పుడు ఆమె అడుగుతుంది, పార్వతమ్మ, ఇప్పుడు ఇంత గొప్ప త్యాగం చేసిన ఈ మాతృమూర్తికి మీరు ఏమిద్దామనుకుంటున్నారు అనగానే, ఈమెకి నా కైలాసంలో ఉత్తర దిక్కున శాశ్వత కైవల్యం ఇస్తున్నాను. ఇది శంకరుని యొక్క గొప్పతనం, కరుణ, బలం గురోర్ ప్రవర్ధతాం. మరిన్ని విశేషాలు రేపు తెలుసుకుందాం.